ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య సంజీవని కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మన సంస్కృతి కానీ మన సంప్రదాయం చూసుకుంటే బాలింతలు అంటే డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంటే అటు బేబీ ఆరోగ్యం కోసం, మదర్ ఆరోగ్యం కోసం, మరి ఇంట్లో చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా అంటే 15 రోజులు, నెల రోజుల వరకు వారికి ఆహార విషయంలో చాలా నియమాలు ఉంటాయి. చాలా కష్టతరమైన నియమాలు ఉంటాయి. అది తినకూడదు, ఇది తినకూడదు అంటారు. ముఖ్యంగా నీళ్లు కూడా తాగడానికి చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి. అలాగే పొగ అంటూ ఒక రకమైనటువంటి వేపాకేసి పొగ పెడుతూ ఉంటారు. అంటే శరీరం ఆరడానికి అని అంటూ ఉంటారు పెద్దలు. నిజంగా ఇవి ఎంతవరకు కరెక్ట్? ముందు తరం వాళ్ళైతే ఇవన్నీ చేయడం వల్ల మదర్ అంటే తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆ శరీరం అంటే ఆ పచ్చిదనం పోయి శరీరం మునుపటిలాగా వస్తుంది అని అంటుంటారు. కానీ ఈ తరం వాళ్ళు ఇదంతా ఛాందసం అంటారు. మరి ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాల్లో మనము డాక్టర్ విష్ణుప్రియ మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మరి డాక్టర్ పి విష్ణుప్రియ గారు గర్భిణీ స్త్రీల వ్యాధి వైద్య నిపుణులు, కర్నూలు నగరంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వైద్యులు, అలాగే సంతాన సాఫల్య కేంద్ర నిపుణులు, మరి ముఖ్యంగా లాప్రోస్కోపిక్ సర్జన్. మరి వీరిని అడిగి మనం మాట్లాడుకున్నటువంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విష్ణుప్రియ మేడం గారు. నమస్తేనండి. మరి మేడం గారు, మనం ముఖ్యంగా చూస్తే బాలింతలు అంటే కాన్పు అయిన తర్వాత బాలింతలు 1 నెల రోజుల వరకు వారికి ఉపవాసాలు పెట్టడము, అవి తినకూడదు, ఇవి తిన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు పాటించవలసినటువంటి ఆహార నియమాలు ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి సునీత. డెలివరీ తర్వాత మన వాళ్ళు ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రెండ్లో కూడా పాతకాలం పద్ధతులే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అంటే పల్లెటూరు వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ 1 మంత్ మాత్రము మనము డాక్టర్స్ చెప్పినా కూడా వాళ్ళు ఏది వినరనమాట. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అదేంటంటే వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళు త్వరగా రికవరీ అవ్వాలంటే ఇవన్నీ ఫాలో అవుతే మదర్కి బాగుంటుంది, బేబీకి బాగుంటుందని అది పాతకాలంలో కొన్ని పద్ధతులు ఏర్పరచుకున్నారు. అందులో కొన్ని మంచివే, కొన్ని బాగానే యూస్ఫుల్గానే ఉంటాయి, బట్ కొన్ని మాత్రం చాలా హాని కూడా చేస్తాయి అన్నమాట. మెయిన్గా వాటర్ ఇవ్వరు అసలు. డెలివరీ అయింది పేషెంట్ అంటే వాటర్ ఇవ్వరు, చాలా లిమిటెడ్ వాటర్ అనమాట. ఒక కొలత పెట్టి 1 గ్లాస్ వాటర్ పెడతారు వాళ్ళకి బెడ్ దగ్గర. రోజంతటికి ఇది 1 గ్లాస్ వాటర్ మాత్రమే నువ్వు తీసుకోవాలి అని చెప్పేస్తారు. అది ఎంత కష్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ సమ్మర్లో. మామూలుగానే మనకి బాడీకి 3 to 4 లీటర్స్ అవసరము, సమ్మర్లో ఇంకా కొంచెం ఎక్కువ అవసరము. కానీ పెద్దవాళ్ళేమో చాలా రెస్ట్రిక్టెడ్ పెట్టేసి నీకు పొట్ట వచ్చేస్తుంది, వాపు వచ్చేస్తుంది, అది ఇది అని చెప్పేటప్పుడు వీళ్ళు భయపడిపోతారు, పాపం తీసుకోరు అనమాట. కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ సరిగా రాక ఇబ్బంది పడతారు. తర్వాత మోషన్ కూడా సరిగ్గా రాదు వాటర్ తాగకపోతే. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఆ మోషన్ వెళ్ళినప్పుడు దాన్ని కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యి పైల్స్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. చాలామంది పేషెంట్స్ అలా సఫర్ అయ్యి మళ్ళీ తర్వాత పైల్స్కి ఒక సర్జరీ చేయించుకోను. ఇదంతా అంటే వాళ్ళకి తెలియక కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఎంత చెప్పినా కూడా పెద్దవాళ్ళు కొంతమంది వినరు, బట్ ఈ మధ్యలో కొంచెం ఫాలో అవుతున్నారు, పర్వాలేదు. ముఖ్యంగా ఇప్పుడు మీరు దాహం అంటే నీటి గురించి చెప్పారు, ఒక క్వాంటిటీ మాత్రమే 1 గ్లాస్ వాటర్ ఇస్తారని. అలాగే కాన్పు అయిన తర్వాత పొగ పెడతారు, వేపాకేసి మొత్తం పొగంతా పెట్టేస్తారు, సాంబ్రాణిలాగా పెడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే చాలామంది డిస్కషన్ దీని మీదే ఉంటుంది. కాన్పు అయిన తర్వాత ఇంటిలో ప్రతి ఒక్క ఇంటిలో ఇది డిస్కషన్ ఉంటుంది. అంటే ఈ తరం వాళ్ళు మాకొద్దు అని, పెద్దవాళ్ళు ఇది కంపల్సరీ పెట్టుకోవాలని. ఏది కరెక్ట్? నిజంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా? ఇందులో కాపడం పెట్టడం అని ఒకటి చేస్తారండి, ఎక్కువ పల్లెటూళ్ళలో చేస్తారు, టౌన్లలో కొంచెం ఇప్పుడు తగ్గింది. కానీ ఆ కాపడం పెట్టడం అంటే కింద నిప్పులు పెట్టేసి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టేసి అటు ఇటు తిప్పి 1 గంట సేపు పెడతారు. అంటే వాళ్ళ ఇదేంటంటే ఎడిమా అనే వాటర్ అంతా చేరింటుంది బాడీలో ప్రెగ్నెన్సీలో. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి నార్మల్ స్టేట్కి రావాలా అనే ఉద్దేశంతో ఆ కాలంలో ఆ ట్రీట్మెంట్ లాగా దాన్ని చేశారు. బట్ అది నాట్ సజెస్టబుల్. అది చాలా డేంజర్ కూడా, వేడి తట్టుకోలేరు, అంత వేడి పెట్టేస్తుంటారు వాళ్ళు. సో అది నాట్ సజెస్టబుల్, అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గానే 1.5 మంత్ కల్లా బాడీలో జరిగిన మార్పులన్నీ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి. బై నేచర్ అదంతా కదా అన్నీ తగ్గిపోయి నార్మల్గా వచ్చేస్తారు. ఇవి అవసరం లేదు. పొగ పెట్టడం అన్నారు కదా, అది కొంతవరకు యూస్ఫుల్. కొంచెం వేపాకు లేదా
సాంబ్రాణి పొగ వేస్తారు. అది కొంతవరకు యూస్ఫుల్. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో లాక్టేషన్ వల్ల అంటే పాలు ఇస్తుంటారు కదా, దానివల్ల అదొక రకమైన స్మెల్ ఉంటుంది మదర్ దగ్గర. అలాగే బ్లీడింగ్ పోతూ ఉంటుంది, లోకియా అంటారు దాన్ని. ఒక్కొక్కసారి అది కూడా స్మెల్గా ఉంటుంది. బట్టలు అనేవి ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ బదులు వాళ్ళు భరించే బదులు కొంచెం ఇది వేసుకుంటే బాడీకి కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది, మంచి స్మెల్గా ఉంటుంది, మదర్ అండ్ బేబీకి కూడా అటాచ్మెంట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. అది అంతవరకు ఫాలో అవ్వచ్చు, పర్వాలేదు. అంటే కారణం ఇది మీరు చెప్పిన కారణం, అంటే ఒక విధమైన స్మెల్ రావడానికి, ఆ స్మెల్ పోవడానికి ఈ పొగ పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలే వస్తాయి అని చెప్తున్నారు. కానీ ఇది పెద్దవాళ్ళు ఇలా చెప్పకుండా ఏమవుతుందంటే బాలింత ఒళ్ళు పచ్చిగా ఉంటుంది, ఆ పొగ పెట్టడం వల్ల తొందరగా మానుకొస్తుంది. సో అలా చెప్పడం వల్ల కొంచెం సందిగ్ధత అనమాట, ఇది పెట్టచ్చా పెట్టకూడదా అన్న విషయము. సో దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, కాపడం మాత్రం పెట్టకూడదు అని చెప్తున్నారు డాక్టర్ గారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే మేడం గారు, ఆకుకూరలు ఏది పెట్టరు ఆహారంలో, ఒక్క పాలకూర మాత్రమే సజెస్ట్ చేస్తారు. ఎందుకు, కారణం ఏంటి? అది కూడా ఒక మూఢనమ్మకమే. పాలకూర మాత్రమే పెట్టాలని ఏమీ లేదు, అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు. ఆకుకూరలు చాలా చాలా మంచి చేస్తాయి, చాలా సేఫ్. ఎస్పెషల్లీ గోంగూర బెటరు. చాలామంది గోంగూర, వంకాయ ఇవి రెండు అవాయిడ్ చేస్తుంటారు. అంటే పాతకాలంలో కొంచెం వాటితో అలర్జీస్ వచ్చేవని, అప్పుడు మరి అవేమంటారు, అప్పుడు బ్రీడ్స్ అలా ఉన్నాయో ఏమో, గోంగూర తిన్నా వంకాయ తిన్నా చాలామందికి అలర్జీ వస్తాయి, దురదలు వస్తాయి అనేది ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి అసలు ఇవ్వరు అనమాట. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మనకు దొరికేవన్నీ మంచివే, అన్నీ సేఫ్గానే ఉంటున్నాయి. ఎనీ వెజిటబుల్, ఎనీ ఆకుకూరలు, ఏ ఆకుకూరలైనా తీసుకోవచ్చు. కూరగాయలు కూడా అన్నీ తినొచ్చు. ఎక్కువ స్పైసీ ఫుడ్స్, ఆయిల్, మసాలా ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. నేను నాన్ వెజిటేరియన్, ఎగ్, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఫర్ ఫుడ్ అమ్మా. బట్ ఏది తిన్నా లిమిట్గా తీసుకుంటూ ఉండాలి, ఫ్రీక్వెంట్గా, కొద్దిగా. మెయిన్గా లిక్విడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ డెలివరీ తర్వాత. ఎందుకంటే లాక్టేషన్ అంటే పాలు మంచిగా రావడానికి అది చాలా యూజ్ అవుతుంది, లిక్విడ్ డైట్. సో ఇవన్నీ తెలుసుకొని ఫాలో అవుతే ప్రాబ్లం ఏముండదు. కొంతమంది మూర్ఖంగా ఆ పాతకాలంలో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి చూస్తూ ఉంటామన్నమాట. అంటే ముఖ్యంగా మీ దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి ఈ సమస్యలన్నీ చెప్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే బేబీ ఈ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీ మోషన్ గ్రీన్గా అవుతుంది, అందుకే అవాయిడ్ చేస్తారని అంటున్నారు కదా. ఒకవేళ అలా అయినా కూడా ఏదైనా ప్రాబ్లమా బేబీకి? అలాంటిది ఏముండదండి. మెయిన్ మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా పాలు అనేది ఒకటే రకంగా ఏర్పడుతుంది. ఆమె తినే డైట్ వల్ల పాలు మారిపోవడం అనేది ఉండదు. పూటకి పాలు రకరకాలుగా మార్పులు చెందవు. నువ్వు ఏ పూట టెస్ట్ చేసినా ఆ పాలలో ఒకే రకమైన విటమిన్సే, ఒకే రకమైన పదార్థమే ఉంటుంది అనమాట. ఇది మూఢనమ్మకం. అది ఇండైజెషన్ వల్ల కొంచెం బేబీకి అలాగా కలర్ మారడము, మోషన్ కలర్ మారడం అలా జరుగుతుంది. కానీ ఈ మదర్ తినే తిండి వల్ల అయితే ఏమీ ప్రాబ్లం ఉండదు. సో మనము మదర్ తీసుకున్న ఆహారం ఈజీగా డైజెషన్ అయ్యి బేబీకి మంచి ఫీడ్ వస్తుంది అంటుంటారు కదా. మరి బేబీకి మంచి ఫీడింగ్ రావాలన్నా, బేబీ తీసుకున్న ఫీడింగ్ ఆహారం అంటే పాలు త్వరగా డైజెషన్ కావాలన్నా మదర్ ఎటువంటి ఆహారం, ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటే బాగుంటుంది? అలాగా ప్రత్యేకమైన ఆహారం అనేది లేదు. అంటే లాక్టేషన్ బాగా రావడానికి, అంటే పాలు బాగా బేబీకి సరిపోయేంతగా రావడానికి వాళ్ళు డైట్ ఫాలో అవ్వాలి. సో అందులో మంచి క్వాంటిటీ డైట్, మంచిగా ఇదిగో వెల్లుల్లి అంటారు కదా, అది మంచిది. పెద్దవాళ్ళు కొంచెం వెల్లుల్లి ఎక్కువ తినమని చెప్తారు, అది మంచిది. లాక్టేషన్కి బాగా హెల్ప్ చేస్తుంటే పాలు బాగా రావడానికి. తర్వాత పప్పు తినకూడదు అని పప్పు ఇవ్వరు మెయిన్గా, కానీ తప్పు అది. ప్రోటీన్ ఫుడ్ అనేది మదర్కి రావాలి. అందులో పెసరపప్పు అనేది బాగా ఇవ్వచ్చు. అది కొంచెం లైట్గా ఉంటుంది, డైజెషన్ బాగా అవుతుంది, మంచిగా పాలు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లానే పాలు బాగా తాగాలి. రోజుకు 1 లీటర్ పాలు అవసరం డెలివరీ అయిన మదర్కి. అది పాలలాగా లేదా పెరుగులాగా ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో ఆ పాలు అనేది 1 లీటర్ అనేది వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. వీళ్ళు పెరుగు కూడా ఇవ్వరు, అదొకటి ఉంది. పాతకాలం పద్ధతుల్లో పెరుగు అనేది ఇవ్వరు, పాలు మాత్రం ఎన్నైనా ఇస్తారు. సో ఏదో ఒకటి అనేది తీసుకుంటే మంచిది. బట్ పెరుగు తీసుకున్నా, ఈవెన్ బటర్ మిల్క్ తీసుకున్నా డెలివరీ అయిన వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ముఖ్యంగా బ్రెడ్, పాలు ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. దీనివల్ల ప్రయోజనం ఉందంటారా? మా బ్రెడ్ తినేటప్పుడు అంటే సాఫ్ట్ డైట్, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, దాంట్లో ఏమి యాడ్ చేసిండారు కదా అన్నట్టు వాళ్ళ ఉద్దేశం. పెద్దవాళ్ళు ఏమి కలపరు, అంటే వేరే మసాలాలు ఇలాంటివి ఏమి ఉండవు అన్నట్టు. బట్ ఆ బ్రెడ్ అనేది మైదాతో చేసిన బ్రెడ్ ఇవ్వకూడదు.
అది కాన్స్టిపేషన్కి దారితీస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో మైదా బ్రెడ్ అస్సలు తీసుకోకూడదు. ఏదైనా మన వీట్ బ్రెడ్ మనం కరెక్ట్గా కనుక్కొని తీసుకోవాలి. వీట్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇలాంటివి వస్తున్నాయి కదా, అవి కొంతవరకు యూజ్ అవుతాయి. అసలు బ్రెడ్ మన అవసరమే లేదు. మనం మిగతా ఏదో ఫస్ట్ 1 or 2 days కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వాలా, వాళ్ళకి తినడానికి ఈజీగా ఉండాలా అన్నట్టు తీసుకుంటే పర్లేదు, కానీ తర్వాత మాత్రం అసలు అవసరమే లేదు. మనం ఇంట్లో అన్నీ తినొచ్చు. ఇడ్లీ, దోశ, ఇంట్లో చేసిన ఏ పదార్థాలైనా అన్నీ తీసుకోవచ్చు. అలాగే మేడం గారు, ఇంకొక విషయం ఏమిటంటే బాలింతలు కడుపుకి ఒక బట్ట కట్టుకోవాలి, ఒక బెల్ట్ లాంటిది వేసుకోవాలి. ఎందుకంటే ఆ అబ్డామిన్ పూర్వపు స్థితి రావడానికి ఇది ఒక ప్రయత్నం అని నేను చెప్తూ ఉంటారు పెద్దలు. ఇది నిజంగా కట్టుకోవచ్చా? ఇది ప్రతి పేషెంట్కి అవసరం లేదండి. కొంతమందికి ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది స్కిన్, ఎస్పెషల్లీ ట్విన్స్ కానీ లేదా పెద్ద బేబీ, వెయిట్ ఎక్కువ ఉన్న బేబీ, 4 kgs బేబీ అట్లా ఉన్నప్పుడు కడుపు ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి స్కిన్ లూజ్ అయిపోతుంది అనమాట. డెలివరీ తర్వాత ఇంకా వేలాడినట్టు అయిపోయి స్కిన్ వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది, ఏదో లోపల డెఫిషియన్సీ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు కొంచెం అది టైట్గా ఉండే ఫీలింగ్ రావడానికి, రాను రాను అది నార్మల్ సైజ్కి రావడానికి యూజ్ అవుతుంది. బట్ ఈ బట్టలు అవేం పెద్ద యూజ్ అవ్వదండి. అట్లాంటి పేషెంట్స్కి బెల్ట్స్ దొరుకుతాయి, అబ్డామినల్ బెల్ట్స్ అని, అవి దొరుకుతాయి. బట్ అవి సైజుని బట్టి తీసుకోవాలి డాక్టర్ సలహాతో. అందరికీ ఒకే సైజు సరిపోదు. పేషెంట్కి ఉండే అబ్డామిన్ సైజుని బట్టి మీడియం సైజు, లార్జ్ సైజు అలా ఉంటాయన్నమాట. ఓవర్ టైట్గా ఉండకూడదు ఆ బెల్ట్ కూడా. చాలా టైట్గా ఉందంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అలా లూజ్ ఉంటే యూజ్ ఉండదు. సో అందుకని కరెక్ట్గా ప్రాపర్ సైజు పెట్టి చూసుకొని డాక్టర్తో చూపించుకొని ఆ సైజ్ కరెక్ట్గా తీసుకోవాలి. అది కంటిన్యూగా పెట్టుకుంటే, బట్ 2-3 అవర్స్కి ఒక్కసారి దాన్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. ఒక 10-15 minutes దాన్ని రిలీజ్ చేసేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. ఈవెన్ నైట్ టైం కూడా పెట్టుకుంటూ ఉండాలి, ఎస్పెషల్లీ 1 or 2 months. ఇది ముఖ్యంగా ఉపయోగపడేది డెలివరీ అయిన 1 or 2 months వరకే. ఆ తర్వాత ఇంకా లేదు. ఆ స్కిన్ ఇంకా మనం ఏం చేసినా అది సెట్ అవ్వదు. ఇంకా ఆ లోపలే వస్తే అంతవరకే రావాలి. మనం మ్యాక్సిమం వస్తుంది. కొంతమందికి మరీ ఓవర్ స్ట్రెచ్ అయిన వాళ్ళకు ఇంకేం చేయలేము. వాళ్ళకి ఆ తర్వాత కొన్ని ఎక్సర్సైజ్లు ఇంకా అలాంటివన్నీ అవసరం అవుతుంటాయి. ఇది బెల్ట్ వరకు కొంతవరకు యూస్ఫుల్. మీరు అన్నారు ఇప్పుడు ఎక్సర్సైజ్ అని. డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఎక్సర్సైజ్ చేయాలంటే ఎన్ని డేస్ తర్వాత చేయాలి? ఏ ఎక్సర్సైజ్ సజెస్టబుల్ అంటారు? సో ఇందులో నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ వీళ్ళిద్దరికీ కొంచెం తేడా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయిన పేషెంట్స్ డెలివరీ అయిన 1 week 10 days నుంచి వాకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజెస్ కంటే కూడా ఫస్ట్ ఇనిషియల్గా వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాడీలో మజిల్స్ అన్నీ ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి ఇబ్బందిగా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం సడన్గా స్టార్ట్ చేశారంటే చాలా పెయిన్స్ రావడం ఇవన్నీ జరుగుతుంది. సో వాకింగ్తో స్టార్ట్ చేసి 1 month తర్వాత దే కెన్ గో ఫర్ ఎక్సర్సైజెస్. అంటే సింపుల్ ఎక్సర్సైజ్ చాలు. అబ్డామిన్ ఎక్సర్సైజ్ మెయిన్, అబ్డామిన్కి ఇంపార్టెంట్. ఎందుకంటే అబ్డామినే కదా ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది. సో ఆ మజిల్స్ అన్నీ టైట్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చాలా ఉపయోగపడతాయి. బట్ డెలివరీ సిజరీన్ అయిన పేషెంట్స్ మాత్రము అంత తొందరగా ఎక్సర్సైజెస్ మనము సజెస్ట్ చేయము. అట్లీస్ట్ వాళ్ళకి 2 to 3 months వెళ్ళిన తర్వాతే ఎక్సర్సైజెస్కి వెళ్ళాలి. అంతవరకు వాకింగ్ బాగా చేయొచ్చు. రోజుకి 2-3 times అయినా కూడా తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తూ ఉన్నారంటే సరిపోతుంది. బట్ 2 months తర్వాత వాళ్ళు కూడా స్లోగా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా సిజరీన్ పేషెంట్స్కి స్టిచెస్ అనేది అంటే కరిగిపోయే స్టిచెస్ వేస్తున్నారు. ఇవి ఫ్యూచర్లో ఎప్పటికైనా సమస్య వస్తాయా అని చాలా సందేహం ఉంటుంది చాలామంది పేషెంట్స్లో. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని కూడా మనం చూసాము. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ అబ్జార్బబుల్ సూచర్స్ అంటారు మీరు అడిగేది. ఈవెన్ అబ్జార్బబుల్ సూచరే కాకుండా ఇప్పుడు జెల్ టైప్ కూడా వచ్చింది. ఈవెన్ అది కూడా వేయకుండా జస్ట్ ఒక జెల్ లాగా వేస్తే స్టిక్ అయిపోతుంది స్కిన్. అట్లాంటి లేటెస్ట్ ఇవి కూడా వచ్చాయి. ఇవి చాలా వరకు యూస్ఫుల్ పేషెంట్స్కి. ఇప్పుడు వాళ్ళే చాలామంది అడుగుతున్నారు అలాంటి కుట్లు లేకుండా చేసి ఆపరేషన్ చేయండి అని. లోపలంతా అయితే మనం కుట్లు వేయాల్సిందే, గర్భసంచికి కుట్టు వేయాల్సిందే. లోపల పెరిటోనియం, రెక్టస్ షీత్ ఇవన్నీ ఉంటాయి, వాటన్నిటికీ కంపల్సరీ సూచర్ వేయాల్సిందే. ఓన్లీ స్కిన్కి మాత్రం ఇవి యూజ్ అవుతాయి అన్నమాట అబ్జార్బబుల్ సూచర్స్ అనేవి. ఏమంటే వాళ్ళకు పెయిన్ తక్కువ ఉంటుంది, దానివల్ల మూమెంట్కి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ సూచర్ అయిన తర్వాత కూడా అది లైన్ కూడా చాలా నీట్గా అసలు కనబడదు, అంటే సర్జరీ చేశారా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట, అంత నీట్గా ఉంటుంది. సో దానివల్ల భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ తెలిసిపోయింది, చాలామంది అదే అడుగుతున్నారు కూడా పేషెంట్స్. బట్ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. ఓకే, మనం ఇప్పుడు మదర్ గురించి
చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ విష్ణుప్రియ గారి మాటల్లో. అలాగే పుట్టిన బిడ్డకి ఫీడింగ్ అనేది ఎన్ని టైమ్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, మరి వాటికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుందాం. మేడం గారు, మరి పుట్టిన బిడ్డకి ఎప్పటి నుంచి ఎన్ని టైమ్స్ ఫీడింగ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఇది చాలా ఇంపార్టెంట్ మా. చాలామంది పేషెంట్స్ డెలివరీ అయిన తర్వాత అంటే ఆ డెలివరీ పెయిన్స్లో వాళ్ళు టైర్ అయిపోయి అలసిపోయి ఇంకా పడుకొని ఉంటారు, రెస్ట్లో ఉంటారు. బేబీకి ఇమ్మీడియట్గా ఇవ్వాలా ఫీడింగ్ అనేది, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి డెలివరీ అయిన వెంటనే. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఇంకా ఇమ్మీడియట్గా రూమ్కి షిఫ్ట్ చేసిన వెంటనే బేబీ ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తే పాలు కూడా మంచిగా రావడం మొదలవుతుంది అనమాట. అంటే సిజరీన్ అయిన పేషెంట్స్ ఏమంటే కొంచెం అనస్థిషియాలో ఉంటారు, కొద్దిగా నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఒక 2-3 అవర్స్ తర్వాత నుంచి స్టార్ట్ చేసేయాలి. అది పాలు వస్తున్నాయా రాదా అనేది చూడకూడదు. వీళ్ళు బేబీ సక్ చేయడం స్టార్ట్ చేసిందంటే ఆటోమేటిక్గా లాక్టేషన్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే మాటికి ప్రెస్ చేసి చూస్తుంటారు బ్రెస్ట్, పాలు ఇంకా రావట్లేదు అని చెప్పి వేరే పాలు ఇవ్వడము ఇట్లా చేస్తూ ఉంటారు పక్కన పేరెంట్స్ వీళ్ళంతా అనమాట. అది అలా కాదు, వస్తుందా రాకపోయినా కూడా వీళ్ళు సక్ చేశారంటే బ్రెస్ట్ కంపల్సరీగా లాక్టేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బాగా వచ్చే వరకు కావాలంటే కొంచెం పైన పాలు కానీ లేదా లాక్టేషన్ ఫార్ములాస్ అని వస్తుంటే అది అడిషనల్గా కొంచెం ఇస్తే ఇవ్వచ్చు. బట్ ఎంత ఎర్లీగా లాక్టేషన్ మదర్ దగ్గర పెట్టి బేబీని సక్ చేపిస్తే అంత మంచిగా లాక్టేషన్ వస్తుంది, బేబీ కూడా మంచి హెల్తీగా ఉంటారు. అలాగే అంటే పుట్టిన తర్వాత బేబీకి ఫీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత డైలీ ఎన్ని టైమ్స్ ఇవ్వాలి? బేబీ ఏడ్చినప్పుడల్లా ఇవ్వాలా? ఎందుకంటే చాలా మంది విషయాలలో వింటూ ఉంటాము, ఎంత ఏడ్చినా కూడా ఇన్ని టైమ్సే పాలు ఇవ్వాలి బిడ్డకి అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా కాదు, మామూలుగా అయితే మంచి లాక్టేషన్ వస్తుంది, మదర్కి బాగా వస్తున్నాయి అంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఆ 2 అవర్స్ బేబీ కామ్గా పడుకొని ఉండడము, యాక్టివ్గా ఉన్నారు అంటే బేబీకి ఆ మిల్క్ సఫిషియెంట్గా సరిపోయినట్టు. లేదు వెంటనే తొందరగా ఏడుస్తున్నాడు అని అంటే మాత్రం పాలు సరిపోవడం లేదని అర్థం. సో ఆ టైంలో ఈమె ఇంకా మంచిగా ఫుడ్ తీసుకొని లేదా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి లాక్టేషన్ ఇంప్రూవ్ కావడానికి, అలా ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంకా ఫుడ్ అనేది ఇంప్రూవ్ చేసుకొని పాలు బాగా పెరిగేలాగా చూసుకోవాలి. అప్పుడు కూడా ఇంకా రావట్లేదు అని అంటే కొన్ని మెడికేషన్ ఉంటాయి, అది ఇవ్వచ్చు. లేదు అంటే ఇంకా అప్పుడు లాక్టేషన్ ఫార్ములాస్కి వెళ్తామన్నమాట. కొంతమందికి ఇంకా ఎంత ట్రై చేసినా కూడా కొద్దిగా పాలు అనేవి తక్కువ వస్తాయి, అలాంటి వాళ్ళకి అప్పుడు లాక్టేషన్ ఫార్ములా అనేది వెళ్ళాలి. అంతవరకు బేబీ మనకి ఇంకొకటి ఏమంటే బేబీ వెయిట్ లాస్ అవుతుంటుంది, మదర్ దగ్గర పాలు సరిపోలేదు అంటే వీళ్ళు కొంతమంది అబ్జర్వ్ చేయరు, ఏదో తాగుతుంది కదా అనుకుంటారు, ఎందుకో ఏడుస్తుంది అనుకుంటారు. అది పాలు సరిపోక ఏడుస్తుంది అనేది అర్థం కాదు. ఆ బేబీ వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. ఆ వెయిట్ లాస్ అయితే చాలా డేంజర్ బేబీకి. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో మరి మదర్ డెలివరీ అయిన తర్వాత బాలింతగా ఉన్నప్పుడు ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఏ విధంగా ఉండాలి, అలాగే పుట్టిన బిడ్డకి ఎప్పుడెప్పుడు పాలు ఇవ్వాలి, పాలిచ్చే క్రమంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి డాక్టర్ పి విష్ణుప్రియ గారు చాలా చక్కటి సలహాలు అందజేశారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి డాక్టర్ విష్ణుప్రియ గారు. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా.